నేనంటా నీ రాత్రి మధ్యాహ్నం ఎంతో మంది దెయ్యాల చేత భారంగా బ్రతికేవారు, ఎంతో మంది రోగముల చేత పీడించబడుతూ మనశ్శాంతి లేకుండా అదే బ్రతుకులో జీవించేవాళ్ళు. ఒక్కొక్క కుటుంబానికి నేను వెళ్తుంటే ఒక్కొక్క స్టోరీస్ చెప్తున్నా. ఏ కుటుంబానికి నేను వెళ్ళినా, పాస్టర్ గారు రండి కూర్చోండి సార్, నాకు అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు సార్, మాకు అన్నీ ఉన్నాయి కానీ రోగం పోవట్లేదు సార్, మాకు అన్నీ ఉన్నాయి కానీ యాడికి వెళ్ళినా దెయ్యం పట్టిందని చెప్తున్నారు సార్, మాకు అన్నీ ఉన్నాయి. మనశ్శాంతి ఉంటే ధనము లేనివాడు, ధనముంటే సుఖము లేనివాడు, అన్ని బాగుంటే ఆరోగ్యం లేనివాడు. నేను ఒక్కొక్క కుటుంబానికి తిరుగుతూ పరిచర్య చేస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కరు చెప్తుంటే అనిపిస్తుంది, ఎంత బారమా, ఎంత బాధపరితంగా ఉన్నారో ప్రజలు, చెప్పుకోలేకున్నారా ప్రజలు, అంటే భారంతో ఉన్నారా. ఇదిగో పాకపడి తల్లిగారు చెప్పారు, ఆమె కుటుంబంలో అన్ని బాగా ఉన్నాయి, ఆరోగ్యం నోవాహు మధ్యలో అన్ని బాగానే ఉన్నాయి, సమాధానం లేదు. పల్లెల్లో అన్ని ఉన్నాయి కానీ ఆరోగ్యము, పెళ్ళి తల్లిగారు అన్ని ఉన్నాయి కానీ దెయ్యం పట్టింది. అంటే ఒక్కొక్కరు ఏదో ఒక పొరుగుని మోస్తూ భారంగా జీవిస్తారు. తేలికపాటి జీవితం లేదు, ఉన్న దాంట్లో సంతోషించే అనుభవం లేదు, మనకున్నది చాలు అనుకునే అనుభవం లేదు. ఏదో ఒక భారం చేతనే నడుస్తుంది. కృంగిపోతున్నారు, చెప్పుకోలేకపోతున్నారు. రక్తస్రావ గల స్త్రీ 12 సంవత్సరాలు చెప్పుకోలేని రోగం వచ్చేది, చెప్పుకోలేని బాధ వచ్చేది. తనలో తాను కృంగిపోతూ, ఎక్కడ వైద్యులు ఉన్నారా, ఎక్కడ డాక్టర్లు ఉన్నారా, ఏ ప్రాంతానికి వెళ్తే నా వ్యాధి పోతుందా, ఏ ప్రాంతానికి వెళ్తే నేను సరి చేయబడతానా, ఏ ప్రాంతానికి వెళ్తే నన్ను బాగు చేసేవాడు తగ్గుతాడా, ఎంత డబ్బైనా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నా వ్యాధి చెప్పుకోలేని స్థితిలో భారం, తెలియని ఒక గుండెల్లో భారం. ఎప్పుడో చెప్పాడు, యేసుని తాగి తెచ్చారు, యేసుని ముట్టి తెచ్చారు నీ భారం. ఎవరు చెప్పారో తెలీదు, యేసుని గురించి వింది. యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసు వస్త్రపు చెంగును ముడితే చాలు. తన గుండెల్లో తెలియని భారం, రోగం వచ్చేత, రోగం అనేది తన నెత్తిన పెట్టబడింది. తనేదో కాస్త 70 సంవత్సరాలు తేలికపాటి జీవితంతో పిల్లలతోనూ కుటుంబంతోనూ ఆనందంగా ఉండాలి అనుకుంటే తన పైన ఓ బరువు ఉంచబడింది. ఆ బరువు ఏంటో తెలుసా? రోగము. అరే కొద్ది కాలం నేను సంతోషంగా బతకడం అనుకుంటే రోగం బరువైపోయింది, సహించలేని స్థితిలో ఉంది, భారభరితంగా నడుస్తుంది. కానీ ఎక్కడో ఎవరో చెప్పారు, యేసు గొప్పోడండి, యేసు గొప్పోడండి, ఆయన ముట్టుకుంటే నేను భారం పోతుంది, ఆయన తాకితే నీ బరువు పోతుంది, ఆయన తాకితే నువ్వు స్వస్థపరచబడతావు. అంటే నిజమేనా అండి? నా భారం పోతుందా? ఇంతవరకు నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాక అనేక మంది వైద్యులకి, అనేక మంది దగ్గరికి వెళ్ళి నాకున్న సొమ్ము అంతా పెట్టి సొమ్మ సిల్లిపోయినాను. యేసు ప్రభు ఎత్తుంటే జన సమూహంలో నిలబడుకుంటే వస్త్రపు చెంగు ముట్టుకుందంటే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వచ్చి ఆయన రక్తధారణ అలాగే. నేనంటా నీ మధ్య ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అని ఆయన చేతులు చాచి అన్యులతో సహా పిలుస్తుంటే ఆయన బిడ్డలమైన మనం బరువు మోయడం కరెక్టే ఉంటారా? ఇప్పుడు చెప్పండి. సకల జనులను ఆయన అన్యులను సైతం యూదులకు మాత్రమే, ఆయనని రక్షించుచున్న ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే. ఒక ఆమె యేసు ప్రభువుని ఎందుకు వచ్చావో, నా కూతురు కాస్త బాగలేదు, నా కూతురికి జబ్బు ఉంది, నా స్థితి బాగలేదంటే నేనమ్మా ఇదిగో ఇశ్రాయేలీయుల కోసమే పంపబడ్డాను అంటే, లేదు లేదు నాయన యజమానుడి వల్ల 8 రొట్టె ముక్కల కొరకు ఒక్కొక్క పిల్ల ఎదురు చూసినట్టు ఒక్క ముక్క పడుతుందేమో, ఒక్క నేను కూడా, నన్ను కూడా, నా కూతుర్ని కూడా, నా స్థితిని కూడా జ్ఞాపకం చేసుకోమంటాను అంటాడు. ఇదిగో నేను మీ మార్గానికి రానే
అలాంటిది ఆయన అన్యులను సైతం ప్రేమిస్తూ పిలుస్తుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభులో బ్రతుకుతూ బాప్తీసాలు తీసుకొని వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఉంటూ ఇంకా మా జీవితాలు బరువుగా ఉన్నాయంటే కాడెత్తుకోలేదేమో జాగ్రత్త. యేసు కాడ నేర్చుకునే అనుభవం లేదేమో జాగ్రత్త. నన్ను ప్రభుని నమ్ముకొని ఉండొచ్చు, కానీ నువ్వు ప్రభుల బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, నువ్వు ప్రభుని వెంబడించుండొచ్చు, దూరమైన గురువైన నువ్వు వచ్చుండొచ్చు. అని అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా కాడి నీ భుజాన్ని పెట్టుకో. అప్పుడు ఏమన్నాడైనా, నీ భారం సులువుగా. అన్యులు సైతం సమస్త జనులారా అని పిలిచే దేవుడు రోగం చేత పట్టబడి కృంగిపోయి 12 సంవత్సరాలు తిరిగి ఆ రోగాన్ని తనలోనే పెట్టుకొని మనశ్శాంతిగా బ్రతకలేక కృంగిపోతూ జనాలకు చెప్పుకోలేని స్థితిలో ఉన్న ఆమె పరువును తీసేసిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పలకరిస్తున్నాడు, నువ్వంటే ఇష్టపడుతున్నాడు. నీ భారాన్ని తీడా. నిజం చెప్పు, నీ భారాన్ని తీడా. ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మేము ప్రాణమునకు విశ్రాంతి. నెమ్మది లేదు కదా, నెమ్మది లేదు మనకి, నెమ్మది లేదు అక్క మనకి. ప్రభుని నెమ్మది లేదు మన జీవితాల్లో, కానీ ప్రభు నెమ్మదిస్తుంది. గల కారణం ఏంటయ్యా అంటే కాడెత్తుకునే అనుభవం మన దగ్గర, నేర్చుకునే అనుభవం మన దగ్గర. పాస్టర్ నేర్పి సాగతండ్రి, పాస్టర్ గారు ఏమి నేర్చుకుంటారు? ఆయన ఏదో పిండి 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 వాడిని అరణ్యంలో పడేసి ఒరే కేకలేదా సోనా అని వాడిని అరణ్యంలో పడేసి కనీసం తేనె మిడతలు పెట్టి కనీసం కడుపు నిండా కూడా పూడు పెట్టకుండా కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఇవ్వకుండా నలిపి 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 నా త్రోవలను సరాలు పరచు అని యోహాను గారిని పంపిస్తే యోహాను గారి పని ఎన్ని దాడులు చేశారు. ఆయన ఏమన్నా పరలోక రాజ్యం సమీపించుచున్నదని నేను కేకేసినట్టు ఆయన కూడా కేకేసి, ఆయన కేకేసినట్టు నేను ఇతనాన్ని కేకేస్తాను. పరలోక రాజ్యం సమీపించుచున్నది. నువ్వెవడవే? ప్రవక్తవా? నువ్వెవడవే? ఏలియావా? అందేదా లేదా? దేవునికి స్తోత్రం. నేర్చుకునే అనుభవం లేదు నానా. మాకున్న స్థితిలో నుండి మేమేం చేయాలి అనే ఆ కాడిని ఎత్తుకునే అనుభవం మన దగ్గర వాసు చెప్పింది మనం వినాలా.